మీ అందరికి నమస్కారం. ధైర్యం లేని వాస్తు దరిద్రులు, వాస్తు మోసగాళ్ళు ఇన్ని రోజులు 10 సంవత్సరాల నుండి గృహానికి సెంటర్ డోర్ పెట్టుకోవాలని చెప్పిండ్రు. వేరే వాస్తు ఛానల్లోకి వెళ్ళేసి, వేరే యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళేసి సెంటర్ డోర్ పెట్టాలంటే ఓ 2 ఇంచులు అటు జరపాలి, ఇటు జరపాలి అని చెప్పిండ్రు. ఇప్పుడు మనిషికి సెంటర్ డోర్, మానవుడికి సెంటర్ డోర్ పనికి రాదని చెప్తున్నారు. ఈ 10 సంవత్సరాల్లో ఎందరికో నేను గృహాలు కట్టించానని చెప్తున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏందండి? సెంటర్ డోర్ పెట్టినప్పుడు ఇప్పుడు సెంటర్ డోర్ పనికి రాదంటున్నారు, మళ్ళా మూల ద్వారాలకు వస్తున్నారు. చూడండి, సరి అయిన వాస్తు నేర్చుకోలేక, సరి అయిన వాస్తు పద్ధతులను తెలుసుకోలేక ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకొని ప్రజల్ని వాళ్ళని తిట్టేసి వీళ్ళని తిట్టేసి ఇన్ని రోజులు ఈశాన్య ద్వారాల వాళ్ళని చాలా ఘోరంగా తిట్టిండ్రు, మీరు శాస్త్రమే పాటియ్యరు అని. ఇప్పుడు ఈ దరిద్రులు చేసేది ఏంది? ఈ దరిద్రులు కూడా మూల ద్వారాలకే వచ్చిండ్రు. చూడండి, ప్రజల్ని మాత్రమే తికమక చేసి డబ్బులు సంపాదించుకుంటున్న మధ్య ద్వారాలు, ఆయాది బిందెలు ఇచ్చే దరిద్రులు, మోసగాళ్ళు మీ చుట్టూ ఉన్నారు. అయ్యా గౌరవనీయులైన ప్రజలు, ఒక్కసారి ఆలోచించండి. ఒక వీడియోలో ఒకటి చెప్తూ ఇంకో వీడియోలో ఒకటి చెప్తూ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఈ మోసగాడు, హైదరాబాద్ వాస్తు మోసగాడు మిమ్మల్ని మోసం పూర్తిగా చేస్తూ, శాస్త్రం గురించి ఏమీ తెలియక, అసలు వీడు చదువుకోనే లేదు, శాస్త్రం గురించి ఎట్లా తెలుస్తుంది? సో వీడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. వాడి బండారం మొన్ననే బయటపడ్డది, వాడికి వాడే బండారాన్ని బయట పెట్టుకున్నాడు.